అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఆగస్టు మాసం 2వ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యం కాకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు మీరు చేస్తాయి. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గత అనుభవంతో పనిచేస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు. ప్రయాణాలలో ఆటంకాలు తొలగును. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందున. ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందున. గ్రహ బలం అనుకూలిస్తుంది. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో శ్రద్ధగా పనిచేస్తారు. గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. ఎంతటి ఒత్తిడి ఉన్నా అనారోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు. జాగ్రత్త వహించాలి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు. శ్రమ ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. సమయాన్ని వృధా చేయవద్దు. కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. అదేవిధంగా తోటివారి సూచనలను పాటిస్తారు. మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు. అదేవిధంగా విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. ధనధాన్యాది లాభాలు ఏర్పడిన. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన. వృత్తి, వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. దైవబలం అనుకూలిస్తుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్న ఫలితాలను సాధిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన. బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. శరీర సౌఖ్యం కలదు. అదేవిధంగా విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. శరీర సౌఖ్యం కలదు. కొందరిని అతిగా విశ్వసించడం మంచిది. కార్యసిద్ధి
ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగిన, గౌరవ మర్యాదలు పెరిగిన, ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన, ఆనందంగా పనిచేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఇబ్బంది పెట్టే వారి నుంచి దూరంగా ఉంటారు. అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. గత అనుభవంతో పనిచేస్తారు. దృఢంగా ఉంటారు. ప్రశంసలు లభిస్తాయి. ఆటంకాలు తొలగున, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ యొక్క అభివృద్ధికి దోహదపడే కీలక నిర్ణయాలను తీసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా పనిచేస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.